భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన రెండవ టీ20లో హర్షదీప్ సింగ్ టీ20 ఇంటర్నేషనల్స్లో అత్యధిక బంతులు వేసిన బౌలర్గా నిలిచాడు. ఒక్క ఓవర్లో 13 బంతులు వేసి 18 రన్స్ ఇచ్చాడు. మొదటి టీ20లో మంచి ప్రదర్శన కనబర్చిన హర్షదీప్ సింగ్ రెండవ మ్యాచ్లో మాత్రం చేతులెత్తేశాడు. టాస్ గెలిచిన సూర్యకుమార్ యాదవ్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్లో 11వ ఓవర్లో హర్షదీప్ సింగ్ బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్లో 7 వైడ్ బాల్స్ వేశాడు. 7 వైడ్ బాల్స్ 6 లీగ్ బాల్స్ అంటే మొత్తం 13 బంతుల ఓవర్ వేసి 18 పరుగులు ఇచ్చాడు. భారత్ నుండి ఒక ఓవర్లో అత్యధిక బాల్స్ వేసిన బౌలర్గా రికార్డు నమోదు చేశాడు హర్షదీప్ సింగ్. అయితే హర్షదీప్ సింగ్ వరుసగా 3వ బంతిని వైడ్గా వేసినప్పుడు డగౌట్లో కూర్చున్న హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కోపంతో ఊగిపోయాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్లో హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయలేదు. వారి బంతుల్లోనే పరుగులు ఇంకా ఎక్కువగా వచ్చాయి. హర్షదీప్ సింగ్ 4 ఓవర్లలో 54 పరుగులిస్తే బుమ్రా 4 ఓవర్లలో 45 పరుగులిచ్చాడు.